మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. మనం ఫ్రీ డిఎస్సి క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా, ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. 6th 7th 8th 9th అయిపోయింది. ఇప్పుడు 10th క్లాస్లోకి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? 10thలో అంటే 10th అనేది మనకి కంటెంట్కి ఒక హార్ట్ లాంటిది, మిడిల్లో ఉంటుంది. దాని నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి తెలిసి ఉండాలి. దాని నుంచి ఎక్కువ బిట్స్ అనేవి మనకు వస్తాయి. మ్యాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత హార్ట్ లెసన్, దాంట్లో హార్ట్ లెసన్ నుంచి కంపల్సరీ బిట్స్, మనకి బిట్ లేకుండా పేపర్ అనేది ఉండదు. కాబట్టి హార్ట్ లెసన్తో స్టార్ట్ చేస్తున్నాను. అన్ని లెసన్స్ చెప్పుకుందాం. ఓకేనా? కీప్ వాచింగ్. అలాగే సైకాలజీ కూడా స్టార్ట్ చేస్తాను. మెథడాలజీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సైకాలజీ స్టార్ట్ చేస్తాను. వీలైతే ఫిజిక్స్ కూడా చెప్తాను. అడుగుతున్నారు చాలామంది, కానీ ఫిజిక్స్ లెసన్స్ ఇంటర్ వరకు నేను చెప్పలేను. 10th కూడా మ్యాక్సిమం అవ్వకపోవచ్చు. 6th 7th 8th చెప్తాను. ఓకే, సింపుల్గా ఉంటాయి. కొంచెం దాంట్లోంచి బిట్స్ వస్తే మిస్ అవ్వకుండా ఉంటాం. ఓకేనా? తర్వాత ఇది ఏపీ టెక్స్ట్ బుక్, ఓల్డ్ టెక్స్ట్ బుక్. న్యూ టెక్స్ట్ బుక్ ఇంకా మనకు అవసరం లేదు. ఎగ్జామ్ లేట్ అయితే, అకాడమిక్ ఇయర్ అంతా అయిపోతే అప్పుడు కొత్త చదవాల్సి ఉంటుంది. అంతవరకు మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ సరిపోతుంది. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ప్రసరణ లేదా పదార్థ రవాణా వ్యవస్థ అంటే ఆరెల్స్ సర్క్యులేటరీ సిస్టమ్. ప్రసరణ వ్యవస్థ అంటే అసలు ఎందుకు ఉండాలి అంటే, మన బాడీలో అనేక రకాల పదార్థాలు ఉంటాయి. అంటే గ్యాసెస్ అవ్వచ్చు, అలాగే లిక్విడ్స్, ఫుడ్ తిన్న ఫుడ్ బ్లడ్లో కలుస్తుంది కదా. చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణమయ్యి బ్లడ్ రూపంలో కలుస్తుంది. బ్లడ్, అలాగే ఆక్సిజన్, వాయువులు, ఇవన్నీ కూడా ఒక పార్ట్లో ఉండిపోతే సరిపోదు కదా. బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి రవాణా జరగాలి. అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది అవ్వాలి. అప్పుడే బాడీ అనేది నిర్మాణం జరుగుతుంది, బిల్డింగ్ అవుతుంది. అలాగే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడే పనులు మనం చేసుకోగలుగుతున్నాం. దాంట్లో ఉన్న సీక్రెట్ అది. ఓకేనా? ప్రతి సింగిల్ సెల్కి ఫుడ్ అనేది బ్లడ్ రూపంలో వెళ్ళాలి. దానికే మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అనేది, వేగవంతమైన సమర్థవంతమైన ఒక వ్యవస్థ అనేది మన బాడీకి కావాలి. దాన్ని మనం సర్క్యులేటరీ సిస్టమ్ లేదా ప్రసరణ వ్యవస్థ అంటాం. అయితే నిమ్న స్థాయి జీవులు అంటే సరళ జీవులు, సింపుల్ స్ట్రక్చర్ ఉన్న చిన్న జీవుల్లో మనకి అంటే సింగిల్ సెల్స్, అలాగే కొన్ని జీవుల్లో వ్యాపనం లేదా ద్రవాభిసరణం ద్వారా జరుగుతుంది. వ్యాపనం అంటే డిఫ్యూజన్, అంటే ఆక్సిజన్ అటువంటి గ్యాసెస్, అలాగే ద్రవాభిసరణం. వీటి ద్వారా మనకి వాటిలో ప్రక్రియలు అనేవి జరుగుతాయి. శ్వాసక్రియ, రవాణా, ఇవన్నీ కూడా ఈ రెండు ప్రక్రియల ద్వారా చేసుకుంటాయి. సింపుల్ స్ట్రక్చర్ కాబట్టి దాని బాడీ. కానీ ట్రిలియన్ సంఖ్యలో ఉన్న బహుకణ జీవుల్లో మాత్రం ఈ రెండిటి ద్వారా అయితే చాలా సంవత్సరాల టైం పడుతుంది. ఒక శ్వాసక్రియకే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇది సరిపోదు మనకి. మన బాడీ చాలా సంక్లిష్టంగా ఉంది కాబట్టి దాంట్లో వ్యవస్థ కూడా చాలా సంక్లిష్టమైన వ్యవస్థ కావాలి. కాబట్టి దానికి ప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చాలా అవసరం మనకి. ఓకేనా? దీంట్లో ఇక్కడ చూడండి, నాడీ స్పందన అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు పట్టుకుంటారు కదా, మణికట్టుని టచ్ చేస్తారు, పట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నాడీ స్పందన అనేది తెలుస్తుంది. నాడీ స్పందన బట్టి హృదయ స్పందనని లెక్క కడతారనమాట. ఇక్కడ మనకు ఒక ప్రయోగం కూడా ఇచ్చారు. అగ్గిపుల్ల అలాగే చొక్కా గుండి పట్టుకొని ప్రయోగం ఇచ్చారు. అంటే ప్రయోగం కూడా అడగొచ్చు, మనం చెప్పలేం. నాడీ స్పందన కనుక్కొనడానికి ఎటువంటి పరికరాలు ఉపయోగించి ప్రయోగం చేశారంటే చొక్కా గుండి అలాగే అగ్గిపుల్ల, ఈ రెండు ఉపయోగించి ఇక్కడ ప్రయోగం చేశారు. అంటే ఇక్కడ చొక్కా గుండీలోకి అగ్గిపుల్లని పెట్టి ఇక్కడ నాడి దగ్గర పెట్టి చూస్తే నిమిషానికి ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో దీని కదలికలను బట్టి లెక్క పెడతారనమాట. దాన్నే నాడీ స్పందన అంటారు. నాడీ స్పందన బట్టి హృదయ స్పందనని లెక్క కడతారనమాట. చూద్దాం, నెక్స్ట్ మనకు ఉంటుంది, చూద్దాం. ఇలాగే ప్రతి డిఫరెంట్ ఏజెస్లో నాడీ స్పందన ఎన్నిసార్లు జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని మనం నవజాత శిశువు అంటాం. నవజాత శిశువులో చాలా ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటుంది. వాళ్ళ బాడీపై క్లాత్ లేనప్పుడు ఒకసారి చూడండి, హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అంటే 100 to 150 టైమ్స్ కొట్టుకుంటుంది నవజాత శిశువుల్లో 3 months వరకు. 3 months దాటాక 3 to 6 months వరకు మనకి శిశువు అంటాం. 90 to 120 టైమ్స్ మనకి హార్ట్ అనేది కొట్టుకుంటుంది. నెక్స్ట్ శిశువు 6 నుండి అంటే హాఫ్ ఇయర్ నుండి 1 year వరకు 80 to 120 టైమ్స్ హార్ట్ బీట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 1 year అయిపోయింది కదా, 1 to 10 years వరకు పిల్లల్లో 70 to 130 టైమ్స్, ఇక్కడ కూడా కొంచెం ఎక్కువే కొట్టుకుంటుంది. తర్వాత మనలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంటే పెద్దవాళ్ళ వరకు కూడా ఇంకా 60 to 100 టైమ్స్. ఈ మధ్యలో ఏదైనా ఉండొచ్చు, కానీ సాధారణంగా నిమిషానికి గుండె కొట్టుకునే రేట్ ఏం చెప్తామంటే మనకి 72 టైమ్స్ అని చెప్తాం.
సుశిక్షితులైన క్రీడాకారులు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి. సుశిక్షితులు అంటే వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉంటారు, శ్వాసక్రియని తక్కువ సార్లు జరుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎంత తక్కువ టైమ్స్ శ్వాసక్రియని జరిపితే వాళ్ళు అంత గేమ్స్ బాగా ఆడగలుగుతారు, వాళ్ళు గెలవగలుగుతారు అనమాట. కాబట్టి 40 to 60 టైమ్స్ మాత్రమే సుశిక్షితులైన క్రీడాకారుల్లో హార్ట్ బీట్ అనేది జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టెథోస్కోప్ని కనుగొన్న సైంటిస్ట్ ఇచ్చారు మనకి, రెనే లెన్నెక్. ఈయన గుర్తుపెట్టుకోవచ్చు కోడ్ ద్వారా. ఎలా అంటే స్టెథోస్కోప్ ఎక్కడ పెట్టుకుంటారు డాక్టర్స్? నెక్ కదా, నెక్ కాబట్టి నెక్ ఉంది చూడండి పేరులో, లెన్నెక్. రెనే లెన్నెక్ మనకి 1860లో స్టెథోస్కోప్ని కనుగొన్నారు. ఈయన ఫస్ట్ కనుక్కునేటప్పుడు కాగితపు గొట్టాన్ని ఉపయోగించి కనుక్కున్నారు. ఆ తర్వాత వెదురు గొట్టాన్ని ఉపయోగించి ఇప్పుడు ఆధునికమైన అనేక రకాలైన స్టెథోస్కోప్లు వచ్చేసాయి. కానీ రెండు ఉపయోగించి ఈయన స్టెథోస్కోప్ని కనుగొన్నారు, రెనే లెన్నెక్ 1816. ఇంకా వచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి హిస్టోగ్రామ్ అంటే హృదయ స్పందన, నాడీ స్పందన మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది. రిలేషన్ బిట్వీన్ హార్ట్ బీట్ అండ్ నాడీ స్పందన మధ్య సంబంధాన్ని తెలియజేసేదే మనకి హిస్టోగ్రామ్. చూడండి ఈక్వల్గా ఉంది చూడండి. ఇది బ్లూ కలర్లో ఉన్నది హార్ట్ బీట్, ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నది నాడీ స్పందన. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డాక్టర్ ఇక్కడ మణికట్టు దగ్గర పట్టుకున్న హృదయ స్పందన అనేది తెలుస్తుంది వాళ్ళకి. దీన్ని హిస్టోగ్రామ్ అంటారు. ఇది ఈక్వల్స్ టు సంబంధాన్ని కలిగి ఉంటుంది, సమానంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హార్ట్ అనేది ఎంత ఉంటుందంటే మీ పిడికిలు అంతా ఉంటుంది. మీ పిడికిల్ని బిగించి చూడండి, మీ పిడికిలి సైజ్ ఎంత ఉంటుందో అంతే హార్ట్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. క్షీరదాలన్నిటిలోనూ కూడా, అంటే చేప నుండి మానవుని వరకు క్షీరదాలన్నిటిలోనూ కూడా గుండె అనేది ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి మనం మటన్ షాప్లో చూడండి, మటన్ కట్ చేసేటప్పుడు హార్ట్ ఉంటుంది, అది టెస్ట్ చేసి చూడండి. మన గుండె కూడా ఆ రకంగానే స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మేక లేదా గొర్రె గుండె ఏదైనా సరే మన గుండెలాగే ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చి ఇంపార్టెంట్ వచ్చి కరోనరీ ధమనులు. గుండె కండరాలకు అతుక్కుని ఉన్న రక్తనాళాలనే మనం కరోనరీ ధమనులు అంటాం. కరోనరీ మీన్స్ హార్ట్. నెక్స్ట్ హార్ట్ యొక్క అంతర్నిర్మాణం చూడండి. హార్ట్ అనేది 4 గదులుగా 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. పైనున్న 2 పార్ట్స్ని మనం కర్ణికలు, ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాటర్ ఉంటుంది పూర్తిగా, ఆరికల్స్ అంటాం. కింద ఉన్న 2 గదుల్ని మనం జఠరికలు అంటే వెంట్రికిల్స్ అంటాం. ఈ మ్యాటర్ చదివాక ఇది చూద్దాం, క్లియర్గా నేను చెప్తాను. అసలు టెక్స్ట్ బుక్లో పార్ట్ మిస్ అవ్వదు, ఒకసారి చూడండి. ఇది బేరిపండు షేప్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది బేరిపండు షేపు లేదా ట్రయాంగిల్ లేదా త్రికోణాకారంలో ఉంటుంది. హార్ట్ అనేది పైన కొంచెం లావు ఉంటుంది, కింద కొంచెం సన్నగా ఉండి త్రికోణాకారం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి అనేక రకాలైన రక్తనాళాలు ఉంటాయి. చూద్దాం. కుడివైపు ఎప్పుడు చెడు రక్తమే ప్రసరిస్తుంది. కుడి చెడు కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. కుడిలో డి ఉంటుంది, చెడులో డి ఉంటుంది. కుడి చెడు. ఎడమ వైపు ఎప్పుడు మంచి రక్తమే ప్రసరిస్తుంది, అంటే ఆక్సిజన్ సహిత రక్తం, అంటే ఆమ్లజని సహిత రక్తం, ఆక్సిజన్ కలిగి ఉన్న రక్తం. ఎడమ మంచి, ఎడమలో మా ఉంటుంది, మంచిలో మా ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి బేరిపండు షేపు, ట్రయాంగిల్ షేపు. అయితే పైన ఉన్న గదుల్ని కర్ణికలు అంటాము, 2 గదుల్ని ఆరికల్స్ అంటాం. కిందనున్న 2 గదుల్ని జఠరికలు లేదా వెంట్రికల్స్ అంటాం. అయితే చూడండి ఇక్కడ ఎడం వైపు కంటే కూడా కుడివైపు కొంచెం పెద్దవిగా ఉంటాయి. కుడి అంటే ఒకవైపు చూడండి, కుడి కర్ణిక, కుడి జఠరిక ఎడమ కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంటాయి. ఎందుకంటే మనకి కుడి చేయి చూడండి, లేడీస్లో అయితే గాజులు కుడి చేతికి త్వరగా ఎక్కువ, ఎందుకంటే కుడి చేయి కొంచెం పెద్దదిగా ఉంటుంది. కుడి పార్ట్స్ ఎప్పుడు కూడా ఎడమ కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దృఢంగా ఉన్న రక్తనాళాలని మనం ధమనులు లేదా ఆరికల్స్ అంటాం. ఆరికల్స్ అవి హృదయం నుండి బయలుదేరి శరీర అన్ని భాగాలకి కూడా మంచి రక్తాన్ని, అంటే ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని సరఫరా చేస్తాయి. అతిపెద్ద ధమనినే మనం బృహద్దమని లేదా ఆర్టా అంటాం. ఓకే, పుపుస ధమని అంటే పల్మనరీ ఆర్టా వచ్చి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది. బ్లడ్ శరీర భాగాలన్నిటికీ కూడా బృహద్దమని తీసుకెళ్తే పుపుస ధమని ఊపిరితిత్తులకి రక్తాన్ని తీసుకెళ్తుంది. అది ఎలాగో మనం క్లియర్గా ఇక్కడ చూడండి, నేను వేసాను చూడండి క్లియర్గా. ఇది కుడి కర్ణిక జఠరిక, ఎడమ జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఓకే, ఎడమ కర్ణిక జఠరిక. ఇక్కడ చూడండి ఒకసారి, బ్లడ్ అనేది పూర్వం మహాశిర నుంచి అంటే శరీర పై భాగాల నుంచి
కుడి కర్ణికకి వస్తే, అలాగే పరమహాసిర అంటే కాళ్ళు చేతులు అటువంటి కింది భాగాల నుంచి, నడుము కింది భాగాల నుంచి పరమహాసిర స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కూడా కుడి కర్ణికలోనికి తెరుచుకుంటాయి. ఎందుకంటే చెడు రక్తాన్ని, ఆక్సిజన్ లేని రక్తాన్ని బాడీ నుంచి కుడి కర్ణికకి చేరుస్తాయి. చేర్చిన తర్వాత కుడి కర్ణిక నుంచి ఎడమ జఠరికి వెళ్ళిపోద్ది. ఎడమ జఠరిక నుంచి పుపుస ధమని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పుపుస ధమని స్టార్ట్ అయ్యి పుపుస ధమని ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్తుంది అనమాట. ఊపిరితిత్తుల దగ్గరికి పుపుస ధమని ఆక్సిజన్ లేని రక్తం, కుడివైపు ఎప్పుడు ఆక్సిజన్ లేని చెడు రక్తమే కాబట్టి ఈ చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ ఊపిరితిత్తులు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని క్లీన్ చేస్తాయి. ఆక్సిజన్ని క్లీన్ చేసి మనకి ఆ రక్తాన్ని ఇస్తాయన్నమాట. ఈ రక్తం ఎక్కడ పుపుస సిరలు ఏం చేస్తాయంటే కలెక్ట్ చేసుకుంటాయి. ఈ బ్లడ్ని, ఆక్సిజన్ ఉన్న మంచి రక్తాన్ని కలెక్ట్ చేసుకుని ఎడమ కర్ణికలోనికి తెరుచుకుంటాయి. ఎడమ ఎప్పుడు మంచి రక్తమే కాబట్టి ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటే ఆ మంచి రక్తం ఎడమ జఠరిక కిందికి వచ్చేసి ఎడమ జఠరిక నుంచి మహాధమని స్టార్ట్ అవుతుంది. మహాధమని స్టార్ట్ అయ్యి శరీర భాగాలన్నిటికీ అనేక శాఖలుగా విడిపోయి బృహద్ధమని లేదా మహాధమని ద్వారా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుద్ది అనమాట. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అనేది మహాధమని ద్వారా మంచి రక్తం ట్రాన్స్పోర్టేషన్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదే మనకి ఇచ్చాడు. ఓకే, కర్ణికలు, జఠరికలు, బృహత్సిర. ఈ బృహత్సిర ద్వారానే అన్ని రక్తనాళాలు మనకి ఇక్కడ కుడి కర్ణికలోనికి తెరుచుకుంటాయి. ఇక్కడ నుంచి ఇలా వస్తాయి మనకి. నేను వేసిన పిక్చర్ ద్వారా అయితే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ ఎడం వైపు ఆ ఊపిరితిత్తుల నుంచి వచ్చిన పుపుస సిర ద్వారా మంచి రక్తం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పుపుస అనగానే రివర్స్ అవుతుంది. ధమనుల్లో మంచి రక్తమే కానీ పుపుస ధమనిలో చెడు రక్తం. పుపుస ధమని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఊపిరితిత్తుల దగ్గరికి రక్తాన్ని తీసుకెళ్ళిపోద్ది. ఊపిరితిత్తుల్లో క్లీన్ అయిన బ్లడ్ అనేది పుపుస సిర ద్వారా మళ్ళీ కర్ణికకు చేరుతుంది. పుపుస సిరలో చెడు అసలు, కానీ చెడు సిరల్లో అయితే, కానీ పుపుస అనగానే రివర్స్ అవుతుంది. మంచి రక్తం పుపుస సిర ద్వారా ఎడమ కర్ణికలోనికి చేరుతుంది. ఓకే, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. సిరలు చూడండి, తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలని మనం వెయిన్స్ లేదా సిరలు అంటాం. ఇవి శరీర భాగాలన్నిటి నుంచి రక్తాన్ని హృదయానికి తీసుకొస్తాయి. ఓర్ధ్వ బృహత్సిర, సుపీరియర్ వెనీ కేవా. ఓర్ధ్వ బృహత్సిర అనేది ఉంటుంది కుడివైపున, గుండెకు పై భాగంలో ఉంటుంది. ఇది బాడీస్ నుండి హార్ట్కి తీసుకొస్తుంది అనమాట. శరీర పై భాగాల నుంచి అన్నిటినీ కూడా ఓర్ధ్వ బృహత్సిర తీసుకొస్తుంది రక్తాన్ని. అదో బృహత్సిర, పరమహాసిర అనుకున్నాం కదా, అదే కాళ్ళు చేతులు కింది భాగాల నుంచి అదో బృహత్సిర తీసుకొచ్చి మనకి కుడి కర్ణికలోనికి చేరుస్తుంది. పూర్వ పరమహాసిరలు అంటే ఓర్ధ్వ, అదో, పర అంటే అదో. ఈ రెండు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి, కుడి కర్ణికలో ఓపెన్ అవుతాయి. తర్వాత ఇక్కడ మనకి కవాటాలు, వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే రక్తం అనేది వెనుకకు ప్రసరించకుండా ఉండాలి అంటే కవాటాలు అనేవి మనకి కావాలన్నమాట. వాల్వ్స్ అది కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది అంటే మనకి కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్యలో మనకి అగ్రత్రయ కవాటం ఉంటుంది. దీన్నే ట్రైక్యాప్సిడ్ వాల్వ్ అంటాం. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్యలో అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం, బైక్యాప్సిడ్ వాల్వ్ అంటాం. ట్రైక్యాప్సిడ్ వాల్వ్, బైక్యాప్సిడ్ వాల్వ్ అంటే బ్లడ్ అనేది వెనక్కి వెళ్లకుండా. ఓకే, తర్వాత పుపుస ధమని స్టార్ట్ అయ్యే చోట మనకి పుపుస ధమని కవాటం ఉంటుంది. పుపుస ధమని కవాటం, అలాగే మహాధమని స్టార్ట్ అయ్యే చోట మహాధమని కవాటం ఉంటుంది. అంటే ఇక్కడ వెనక్కి వెళ్లకుండా ఒకే లైన్లో బ్లడ్ అనేది ప్రసరించడానికి మనకి కవాటాలు సహాయపడతాయి. బిట్ అది. ఓకే, ఇది పుపుస ధమని ఊపిరితిత్తులకి వెళ్తుంది. మహాధమని బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా అనేక శాఖలుగా విడిపోయి అది రవాణా అనేది చేస్తుందన్నమాట. ఓకే, ఇది మనకి హార్ట్ గురించి అనమాట. క్లియర్గా నేను వేసిన పిక్చర్లో అయితే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా, ఎవరైనా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది హార్ట్ గురించి అంతర్నిర్మాణం అనమాట. నెక్స్ట్ క్లాస్లో వీడియో లెంత్ అవ్వకుండా బ్లడ్, రక్తనాళాలు అలాగే రక్త ప్రసరణ గురించి క్లియర్గా చూద్దాం. ఓకే, ఒక 3 పార్ట్స్లో లెసన్ అనేది కంప్లీట్ అవుద్ది. అలాగే అన్ని లెసన్స్ చెప్పుకుందాం. ఓకేనా, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.